అట్లాగే రెవెన్యూ సమస్యలు ఏమున్నా కూడా సమగ్రంగా పరిశీలించి దానికి ఏ విధమైన చర్య తీసుకోవాలి, ఎట్లాంటి అంటే జస్ట్ మేము ఇంతకుముందు మా దగ్గర సమస్య వస్తే కొంతవరకు విని ఒక ఇనిషియల్ వేసి డైరెక్షన్ ఇచ్చి పంపించేవాళ్ళం. ఈసారి అట్లా కాకుండా గవర్నమెంట్ ఇచ్చిన డైరెక్షన్స్ రెవెన్యూ క్లినిక్స్ పెట్టి ఒక అర్జీ మా చేతికి నాకు జేసీ గారు ఇట్లా వచ్చిన వెంటనే దానికి ఎంతవరకు పరిశీలన అవుతుంది, ఎన్ని రోజులు పడుతుంది, దానికి పరిష్కారం ఏ విధంగా ఉంటుంది అనే ఒక సమాచారం ముందస్తుగానే ఆ అర్జీదారునికి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇచ్చి ఆ విధంగా పరిష్కరించడానికి కృషి చేయడానికి ప్రభుత్వం అన్ని రకాల డైరెక్షన్స్ ఇస్తున్నారు. ఎటువంటి అంటే ప్రభుత్వం ఏ విధంగా అధికారులు ఏ విధంగా రెవెన్యూ సమస్యల మీద స్పందిస్తున్నారు అనే దాన్ని ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా టైం టు టైం చూసి అంటే ఏ మండల్లో ఏ విలేజ్లో ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు, అధికారుల లోపం ఎక్కడుంది, నోటీసులు టైంకి ఫ్రాడ్ చేయడానికి వీలు లేకుండా అత్యంత నూతన నాణ్యత ప్రమాణాలతో ఈ పుస్తకాలు తయారు చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందరూ కూడా ఈ మంచి ప్రయత్నాన్ని చేపట్టిన ప్రభుత్వాన్ని అభినందిస్తారని చెప్పి ఆశిస్తూ ముందు సోమేశ్వరరావు ఇచ్చేస్తారు.